మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా వందనములు. ఈ పరిశుద్ధ దినము రోజున మనమందరము కూడా పరిశుద్ధంగా దేవాతి దేవుణ్ణి ఆరాధించాలని ఆయన ఆశపడుచు ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈరోజు మన జీవవాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. ప్రోవర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 10. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు ఆ దేవాతి దేవుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగచేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవాతి దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. అనగా నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో, నువ్వు చేస్తున్నటువంటి పనులలో, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో నా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండేటట్లు ఆయన చేయునుగాక. ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ముఖ్యంగా ఈరోజు పరిశుద్ధ దినం రోజు కనుక నువ్వు ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళు, దైవ దీవెనలు పొందుకో. ఖచ్చితంగా దేవాతి దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించబోతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని ఆయన తాకబోతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచారము మన మధ్యలో ఉన్నది కనుక ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం రోజున నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఏ గ్రామంలో ఉన్నా సరే, ఏ పట్టణంలో ఉన్నా సరే, నువ్వు ఖచ్చితంగా మందిరానికి వెళ్ళు, దైవ దీవెనలు పొందుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ లోకపు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ప్రభా తండ్రి, జీవవాక్యం ఇంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబాల్లో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దాయిచేయండి నాయన. ఈ సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం ప్రకారం నాయన, నా కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండునని సెలవిచ్చిన విధంగా తండ్రి, ఈ సంవత్సరం అంతా తండ్రి వాళ్ళ కుటుంబాల్లో నాయన అయా తండ్రి సమృద్ధిగా ఉండాలి తండ్రి. వాళ్ళు చేస్తున్న పనుల్లో నాయన అయా తండ్రి వారికి మీరు తోడుగా ఉండండి. వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దయగల మా యేసయ్యా నీకు వందనాలు, కృపగల మా యేసయ్యా నీకు వందనాలు. ఈ జీవవాక్యం ఎవరైతే వింటున్నారో వారందరినీ దీవించండి, వాళ్ళ కుటుంబాలను దీవించండి, వాళ్ళు చేస్తున్న పనులను ఆశీర్వదించండి, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు మీరు ఆశీర్వదించండి, వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు మీరు అభివృద్ధి పరిచి విస్తరింపజేయమని, ముఖ్యంగా ఆధ్యాత్మికంగా విశ్వాసం ఎదగడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.